రష్యా అయితే క్లియర్ కట్ వార్నింగ్ ఇస్తోంది. మీ నౌకల్ని ముంచేస్తాం అంటూ అమెరికాకి వార్నింగ్ ఇచ్చింది. ఇది మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఇవాళకి పత్రికలు టచ్ చేస్తూ వచ్చినాయి. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో వెళ్తున్న వెనిజులా చమురు నౌక మారినెలా పాత పేరు బెల్లా వన్ని అమెరికా దళాలు సీజ్ చేయడం మీద రష్యా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికా తన చర్య ద్వారా అంతర్జాతీయ చట్టాలను రష్యా సార్వభౌమాధికారం ఉల్లంఘించిందని కన్నెర చేసింది. మున్ముందు అమెరికా ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు తెగబడితే సైనిక చర్య రూపంలో ప్రతీకారం తెచ్చుకుంటామని అదే చట్టసభ్యుడు అలెక్సీ గురక్వేల్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తాము ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారంతో అమెరికా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టార్పిడోలతో తాము అమెరికా నౌకలు సముద్రంలో ముంచేందుకు వెనకాడవంటూ హెచ్చరించారు. బుధవారం అమెరికా దళాలు మారినేరా నౌకతో పాటు ఏ దేశ జెండా లేకుండా వెళ్తున్న మరో చమురు నౌకని సీజ్ చేశాయి. మారినేరా నౌకలోని 28 మంది సిబ్బందిలో 3 భారతీయులు ఉన్నట్టు రష్యా చెప్పింది. మరోవైపు తన చర్యను అమెరికా సమర్థించుకుంది. అంతర్జాతీయ చట్టాలను అనుసరించి నౌకలు సీజ్ చేసామని స్పష్టం చేసింది. ఆంక్షల చట్టంలోని వెనిజులా, ఇరాన్ను చమురు సరఫరా చేస్తున్న నౌకల్లో మారినేలా ఒకటని అమెరికా పేర్కొంది. దీన్ని రష్యా ఖండించింది. చమురు రవాణా చేసే మారినేరా చట్టబద్ధంగా రిజిస్టర్ అయిందని, రష్యా అంతర్జాతీయ నిబంధనలు అనుసరించే ఈ నౌక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. మారినేరా సీజ్ కోసం అమెరికా దళాలను బ్రిటన్ సహకరించడం మరింత ఉద్రిక్తత దారితీస్తోంది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ట్రంప్ మాట్లాడారు. గ్రీన్లాండ్పై బ్రిటన్ వైఖరిని ట్రంప్ కీర్ స్టార్మర్కి స్పష్టం చేసినట్టు బ్రిటన్ పీఎంఓ చెప్పుకొచ్చింది.